ఈ దీపావళికి ఇలాంటి అండర్ వాటర్ రంగోలీ ట్రై చేయండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. నేను మీ భార్గవ. ముందు పళ్ళెంకి దండం పెట్టుకొని స్టార్ట్ చేశా. ఈ దీపావళికి నేను అండర్ వాటర్ రంగోలీ ఇంత బాగా వేస్తానని అనుకోలేదు. ముందుగా పళ్ళెంకి ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. ఈ డిజైన్ నచ్చితే ఇది కూడా వేసుకోండి. నేను ఇక్కడ 3D లాగా తామర పువ్వు వేద్దామని ఇలా వేశాను. తర్వాత తామర పువ్వు పైన ఇలా దీపం వేసి దీపానికి జ్యోతి వెలుగుతున్నట్టుగా పెట్టాను. ఆ తర్వాత మొత్తం రంగోలీ అంతా కంప్లీట్ అయ్యాక పైన హ్యాపీ దివాళీ అని రాశాను. అటు ఇటు స్వస్తిక్ కూడా వేశాను. ఇంకా దీపం పైన ఇలా బాంబులు పేలుతున్నట్టుగా వేశాను ఆకాశంలో. రంగోలీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా దీపం తీసుకొని మధ్యలో పెట్టి వాటర్ పోయటం మొదలు పెట్టాను. ఈ దీపావళికి ఈ అండర్ వాటర్ రంగోలీ ఎలా ఉంది కామెంట్ లో చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇలా అండర్ వాటర్ రంగోలీ ట్రై చేశారా? ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఈ దీవాళికి వాకిట్లో వేసుకునే రంగోలీ డిజైన్ కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశా. ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తా, తప్పకుండా చూడండి. అసలు విషయం చెప్పడం మర్చిపోయా, మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అందరూ సేఫ్ గా దీవాళి జరుపుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళికి ఈ ఫ్లోటింగ్ వాటర్ రంగోలీ కూడా ట్రై చేయండి. దివాళీ వాటర్ రంగోలీ సిరీస్ లో ఇది రెండవది. ఇది అండర్ వాటర్ కాదు, ఫ్లోటింగ్ వాటర్. ఫస్ట్ పార్ట్ లో అండర్ వాటర్ రంగోలీ చూసాం కదా, ఇప్పుడు ఫ్లోటింగ్ వాటర్ రంగోలీ 7 చుక్కల ముగ్గుతో వేస్తున్నా. ఇంతవరకు ఎవరు చేయని ఒక ట్రిక్ నేను ఇక్కడ వాడి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఈ దీవాళికి ట్రై చేయండి. వాటర్ పైన ఇలా చుక్కలతో ముగ్గు వేసి ఆ తర్వాత చిన్న హోల్ పెట్టి ఒత్తులు పెట్టి దీపాలు వెలిగించాను. ఇంతవరకు ఇలాంటిది ఎవరు ట్రై చేసి ఉండరు, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ దీవాళికి తప్పకుండా ట్రై చేయండి. ముందు 7 చుక్కలు పెట్టుకొని 7 చుక్కల ముగ్గు 3D లాగా రంగులు వేసుకున్నా. మీకు నచ్చిన కలర్స్ కూడా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇంకా చుట్టూరు ఖాళీ ఉంటే నేను పసుపు కుంకం కూడా పెట్టేశాను. ఇక రంగోలీ మొత్తం కంప్లీట్ అయ్యాక రంగోలీ ఇలా ఉంది. ఇక ఒక చిన్న స్టిక్ కానీ ఇలా నేను క్యాండిల్ తీసుకొని చిన్న హోల్స్ పెట్టుకొని వాటి మధ్యలో ఒత్తులు పెట్టి దీపాలు వెలిగించాను. ఎలా ఉంది ఈ కొత్త ఐడియా వాటర్ రంగోలీ? కామెంట్ లో చెప్పండి. ఇక్కడ ఒత్తులో ఆయిల్ ఉన్నంత వరకు వెలుగుతుంది. ఈ దీపావళికి ఇలాంటి కొత్త వాటర్ రంగోలీ ట్రై చేయండి. మరొకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరూ ట్రై చేయని కొత్తగా వాటర్ రంగోలీ ట్రై చేశానని వీడియో పెట్టా కదా, దాని కంటిన్యూషన్ ఇది. ఈ రంగోలీని నేను దీపాలు వెలిగించి వాటర్ మధ్యలో కొత్తగా ట్రై చేశాను. ముందుగా 7 చుక్కల దీపాల ముగ్గు వేసి ఆ తర్వాత వాటి మధ్యలో చిన్న హోల్స్ లాగా పెట్టి దీపం వెలిగేలాగా ఒత్తులు పెట్టి దీపాలు వెలిగించాను. చూడండి, దీపాలు వెలిగించాక రంగోలీ అందంగా అయిపోయింది. ఈ బ్యూటిఫుల్ రంగోలీని ఈ దీపావళికి మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయండి. ఈ రంగోలీ ఎలా ఉంది కామెంట్ లో చెప్పండి. ఈ రంగోలీని తీసే బుద్ధి కాలేదు, 3D లాగా భలే ఉంది. అసలు దూరం నుంచి కూడా అలాగా తీసేయాలి కాబట్టి దీపాలన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. మన దీపావళి వాటర్ రంగోలీ సిరీస్ లో ఇది 3వ పార్ట్. ఫస్ట్ పార్ట్ అండర్ వాటర్, సెకండ్ పార్ట్ ఫ్లోటింగ్ వాటర్, ఇప్పుడు మళ్ళీ అండర్ వాటర్ రంగోలీతో వచ్చేసి దీపావళికి ఈ నెమలి అండర్ వాటర్ రంగోలీ ట్రై చేయండి తప్పకుండా. ముందు పళ్ళెంకి ఆయిల్ అప్లై చేసి ఇలా నెమలి డిజైన్ వేసుకొని ఆ తర్వాత కలర్స్ ఫిల్ చేసుకున్నా. నెమలి దీపాన్ని మోస్తూ ఉన్నట్టు కనపడుతుంది. ఈ రంగోలీ కూడా నేను మధ్యలో దీపం పెట్టి వాటర్ పోసాను. ఈ రంగోలీ మాత్రమే కాదు, మన ఛానల్లో వాకిట్లో వేసుకునే రంగోలీ డిజైన్ పెద్దది కూడా పెట్టాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇస్తాను. రంగోలీ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది. ఇక ఒక దీపం తీసుకొని ఇలా మధ్యలో పెట్టాను. ఇంత బ్యూటిఫుల్ అండర్ వాటర్ రంగోలీ ఎవరు వేసుండరేమో. ఈ దీపావళికి మీరు ఈ అండర్ వాటర్ రంగోలీ లేదా వాటర్ రంగోలీ ట్రై చేయాలి తప్పకుండా. ఇంకా ఈ నెమలి అండర్ వాటర్ రంగోలీ ఎలా ఉందో కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి. మరొక విషయం చెప్పడం మర్చిపోయాను, అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళిని హెల్దీగా సేఫ్ గా అందరూ జరుపుకోవాలి. మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. మనం చేస్తున్న దీపావళి వాటర్ రంగోలీ సిరీస్ లో మళ్ళీ అండర్ వాటర్ రంగోలీతో వచ్చేసాను. ఇక్కడ నేను దీపావళి శుభాకాంక్షలు చివర్లో రాద్దాం అనుకుని ముందుగా రాసేసాను. మా శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ శుభాకాంక్షలని ఇలా అండర్ వాటర్ రంగోలీలో వేద్దామని ఇలా వేస్తున్నా. కింద యూట్యూబ్ ఛానల్ అని పట్టదు కాబట్టి యూట్యూబ్ సింబల్ వేశాను. ఈ దీపావళికి మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయాల్సిన వాటర్ రంగోలీలు నేను సిరీస్ లాగా చేసి పెడుతున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే వాకిట్లో వేసుకునే పెద్ద దివాళీ రంగోలీ డిజైన్ వీడియో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చాను, తప్పకుండా అది కూడా చూడండి. ఇంకా నేను దీపాలు కూడా పెట్టాను. ఈ రంగోలీలో దీపాలు పెట్టాక ఇంకా చాలా బాగా అనిపించింది. ఈ బ్యూటిఫుల్ అండర్ వాటర్ రంగోలీ ఎలా ఉంది కామెంట్ లో చెప్పండి. అందరిలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి. శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.